అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరి కాసేపట్లో అంటే మరొక 2 రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వర్షాలు కురుస్తాయి, ఎక్కడ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది మనకు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు అయితే మరొకసారి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక గత వారం రోజుల ముందు అయితే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి జల్లులు అయితే కురిశాయి. ఇప్పుడు తాజాగా వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ఇక దీంతోపాటు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఏది ఏమైనా ఇప్పట్లో మనకు వర్షాలు అనేది తక్కువే అని చెప్పుకోవచ్చు. ఇక దీంతోపాటు ఇప్పటికే ఎండ తీవ్రత చాలా ఘోరంగా అయితే ఉంది. ఇక ఎక్కడ చూసినా కూడా మనకు ఎండలు అయితే విపరీతంగా కాస్తున్నాయి. ఈ విధంగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త వాయుగుండం కారి వర్షాలు కురిసే అవకాశం ఉంది తప్ప మనకు లేకపోతే కురుస్తాయి, లేదంటే మనకు ఎండలు అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక ఇప్పటికీ కూడా మనకు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు అయితే మనకు కురుస్తూ ఉన్నాయి. అలాగే ఉదయం పూట చలిమంచు మరియు పొగ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలు ఉంటాయని, లేకపోతే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతోంది.